నమస్తే. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా మహిళలపై లైంగిక దాడులు, వేధింపులే కనిపిస్తున్నాయి. రోజుకు వందల సంఘటనలు లైంగిక దాడులు, వేధింపుల గురించి హల్చల్ చేస్తున్నాయి. అయితే తాజాగా ఓ అఘోరా బాబా రాసలీలలు వెలుగులోకి రావడం జరిగింది. అఘోరా పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేసి కామవాంఛ తీర్చుకుంటున్నాడు ఆ కిలాడి అఘోరా బాబా. ఈ సంఘటన ఏపీలో జరిగింది. తాజాగా వెలుగులోకొచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అఘోరా పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు అఘోరా బాబా అలియాస్ రాజేష్ నాథ్. అఘోరా బాబా అలియాస్ రాజేష్ నాథ్ తణుకు ప్రాంతమే. ఇద్దరు అమ్మాయిలతో రాజేష్ నాథ్ అసభ్య చాటింగ్ చేసి ట్రాప్ చేశాడు. 2024 ఏప్రిల్లో వ్యక్తిగత సమస్యలతో తణుకులో రాజ్నాథ్ను కలిశారు ఇద్దరు బాధితులు. రూమ్ బుక్ చేశాను, ముగ్గురం కలిసి కోరిక తీర్చుకుందాము అని చాట్ చేశాడు అఘోరా బాబా అలియాస్ రాజేష్ నాథ్. అక్కడితో ఆగకుండా ఆ ఇద్దరు మహిళలతో దారుణంగా చాటింగ్ చేశాడు. చాటింగ్ లో న్యూడ్ వీడియోలు పంపి ఇలా చేయాలి అంటూ చెప్పాడు అట అఘోరా బాబా. అయితే రాజేష్ నాథ్ ఆగడాలు భరించలేక అందులోని బాధితురాలు బయటకొచ్చింది. తనకు జరిగిన అన్యాయంపై సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. రాజేష్ నాథ్ను నమ్ముకుని మోసపోకండి అంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రాజేష్ నాథ్పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే రాజేష్ నాథ్ లీలలు బయటకు రావడంతో ఈ సంఘటనపై లేడీ అఘోరా రెచ్చిపోయారు. రాజేష్ నాథ్ అఘోరా అంతు చూస్తా అంటూ తణుకు బ్యాంక్ కాలనీలో రాజేష్ నాథ్ ఇంటి ముందుకు వచ్చింది లేడీ అఘోరి. అఘోరా ముసుగులో రాజేష్ నాథ్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అన్న లేడీ అఘోరి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని సంచలన విషయాలు చెప్పింది. దీంతో లేడీ అఘోరిని అక్కడి నుంచి తరలించారు పోలీసులు.